అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 75 అనసూయ చెప్పిన నిజం. ఇక స్టోరీలోకి వెళ్తే నిత్య మాటలకి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిన హాస్ని మీదకు ఒక కారు వేగంగా దూసుకొచ్చింది. ఆఖరి నిమిషంలో ఆ ఇన్సిడెంట్ చూసిన కీర్తి గట్టిగా అరిచింది. హాస్ని అని అరుస్తూ ముందుకు వెళ్ళిన కీర్తి ఒక్క ఒదుటున ఆమెను పక్కకు లాగి, నీ ధ్యాస ఎక్కడుంది? కళ్ళెదురుగా ఏం వస్తుందో కూడా చూసుకోకుండా రోడ్డు మీదకు వెళ్ళిపోయావు. నీకేమైనా జరిగితే అని కోపంగా అడిగింది. ఐఎమ్ సారీ పాపా, నా ఆలోచనంతా నిత్య మాటల మీదే ఉంది. నాకు అసలు ఒక్క మా అమ్మ విషయం తప్ప మరేది జ్ఞాపకం లేదు. అంతా మర్చిపోయినా కూడా బాంబ్ బ్లాస్ట్ అన్నది చిన్న విషయం కాదు కదా, ఖచ్చితంగా గుర్తుంటుంది. కానీ నేనెలా అంత పెద్ద విషయం మర్చిపోయాను అని బాధగా చూసింది. నాకు సారీ ఎందుకు చెప్పడం బేబీ, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. అంత పరధ్యానంలో ఉంటే ఎలా? అసలు నిత్య చెప్పింది నిజమని నీకెందుకు అనిపించింది? ఆ అమ్మాయి ఎప్పుడూ నిన్ను ఎమోషనల్గా వీక్ చేయడానికే ట్రై చేస్తోంది. ఈ విషయం నీకు తెలియదా? అనవసరమైన విషయాలు బుర్రలో పెట్టుకొని నిన్ను నువ్వు ప్రమాదంలో నెట్టుకుంటే ఎలా అని ప్రశ్నించింది. అబ్బా, ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను. కానీ ఈ విషయం తెలుసుకోకుండా ఉండలేను. నిజం చెప్పు, ఈ విషయంలో నీకెలాంటి సందేహం రాలేదా అని స్ట్రైట్గా అడిగింది. ఎందుకు రాలేదు? వచ్చింది. కానీ ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు తవ్వి మరి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వంటే నచ్చని వాళ్ళు విరాట్ గారి గురించి 100 చెప్తారు. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చెప్పే విషయాలు నిజాం అవ్వాలని రూలేం లేదు కదా. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకొని నువ్వు బుర్ర పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంది. కానీ ఇక్కడ సమస్య నా మెమొరీ గురించి అయినప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏదో ఒక ఐడియా ఇవ్వు ప్లీజ్ కీర్తి. అసలు మెమొరీ లాస్ ఎందుకు, ఎలాంటి కేసులో అవుతుంది అని సందేహంగా ఉంది. బేబీ, నీకు మతిమరుపు రోగం ఉన్నట్లుంది. ఇప్పుడు అవన్నీ తెలుసుకొని ఏం చేస్తావు అని అసహనంగా అడిగింది. నా అనుమానాలు నాకున్నాయి, ప్లీజ్ హెల్ప్ మీ కీర్తి అని జాలిగా అడిగిన హాస్ని వైపు చూస్తూ ఉంటే బాధగా అనిపించి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే హిప్నటైజ్ చేసి నీ మెమొరీ వెనక్కి తెస్తారేమో, ఒకసారి థింక్ చెయ్యి అని సలహా ఇచ్చింది. నిజమే బేబీ, ఇప్పుడే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటూ అప్పటికప్పుడే గూగుల్లో బెస్ట్ సైకాట్రిస్ట్ గురించి సెర్చ్ చేసి కీర్తితో కలిసి బయలుదేరింది హాస్ని. కాసేపటికి సైకాట్రిస్ట్ డోర్ ముందు నిల్చొని, వెళ్ళనా మాననా అని టెన్షన్ పడుతున్న హాస్ని భుజం మీద చేయి వేసి, డోంట్ వరీ, అంతా మంచి జరుగుతుందనుకొని అడుగు ముందుకువి. తెలుసుకోవాలని ట్రై చేస్తున్నావు కదా, ఆ ప్రయత్నంలో సక్సెస్ అవ్వు అని ఎంకరేజ్ చేసింది కీర్తి. అని రిలీఫ్ ఫీల్ అయ్యి కీర్తితో కలిసి లోపలికి వెళ్ళి, హలో డాక్టర్, ఐఎమ్ హాస్ని అని విష్ చేసింది. ఆమెను చూసిన డాక్టర్, హలో మిస్ హాస్ని, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అని అడిగాడు. హాస్ని తన ప్రాబ్లం మొత్తం అతనికి వివరంగా చెప్పింది. అంతా విన్న డాక్టర్, మీకు చిన్నప్పుడు తలకి బలమైన గాయం ఏమైనా తగిలిందా అని ప్రశ్నించాడు. బయట ఆడుకునే సమయంలో కింద పడి చేసుకున్న గాయాలు తప్ప పెద్దగా ఏమీ లేవండి. అలాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగినట్లు కూడా గుర్తుకులేదు అని అంది. ఓకే, మీరు చైర్లో వెనక్కి వాలి కాలు చాపుకొని కూర్చోండి అని చెప్పాడు. ఆమె కూర్చున్న వెంటనే కళ్ళ ముందు ఒక రెడ్ లైట్ ఆన్ చేసి, ఇప్పుడు మిమ్మల్ని హిప్నటైజ్ చేసి మీ మెదడును మీ 10 ఏళ్ల వయసుకు తీసుకెళ్తాను. మీరు మీ మెమరీలో ఏముందో తెలుసుకొని నాకు చెప్పాలి అన్నాడు డాక్టర్. యా ష్యూర్, ఐఎమ్ రెడీ. బట్ ఆ రెడ్ లైట్ ఆఫ్ చేస్తారా? కాస్త ఇరిటేటింగ్గా ఉంది అన్న ఆమెను చూసి పుసుక్కున నవ్వింది కీర్తి. ఆ నవ్వుకి కోపం వచ్చిన డాక్టర్, హలో మిస్, ట్రీట్మెంట్ మధ్యలో మీరు అలా నవ్వితే చాలా ప్రాబ్లం అవుతుంది. కాస్త బయటికి వెళ్తారా అని అన్నాడు. ఐఎమ్ సారీ డాక్టర్, బట్ నేను ఇక్కడే ఉంటాను. నా ఫ్రెండ్ని ఇలా వదిలేసి వెళ్ళలేను అని నిర్మోహమాటంగా చెప్పింది. మరేం పర్లేదు కీర్తి, నువ్వు బయట వెయిట్ చేయి, నేను జాగ్రత్తగా ఉంటాను అని కోపంగా ఉన్న డాక్టర్ ముఖం చూస్తూ అంది హాస్ని. సరే, ఏమైనా అవసరమైతే వెంటనే పిలువు, నేను డోర్ దగ్గరే ఉంటాను, సరేనా అని బయటకు నడిచింది. మీ ఫ్రెండ్కి మీ మీద చాలా ప్రేమ ఎక్కువ అనుకుంటా, నన్నేదో నేరస్తుని చూసినట్టు చూసుకుంటూ వెళ్తుంది అని నవ్వాడు డాక్టర్. తనకి నా విషయంలో జాగ్రత్త ఎక్కువ డాక్టర్, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని బదులిచ్చింది హాస్ని. క్లోజ్ యువర్ ఐస్, గాఢంగా ఊపిరి పీల్చుకోండి. మీ ధ్యాస మొత్తం మీ ఊపిరి మీదే కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పిన అతని మాటలకి పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయింది.
ఇప్పుడు మీ శరీరం చాలా తేలికగా మారుతోంది. మీలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన విషయాలన్నీ ఇక్కడే వదిలేసి మీ గతంలోకి వెళ్ళండి అని మ్యాగ్నెటిక్ వాయిస్తో ఆమెను హిప్నటైజ్ చేశాడు డాక్టర్. అతనిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ చెప్పినట్లు చేసింది హాస్ని. మీరిప్పుడు నిద్రావస్థానంలో ఉన్నారు. మీ మైండ్ను రిలాక్స్ చేయండి అని కమాండ్ ఇస్తూ చెప్పండి. మీ చిన్నప్పుడు ఏదైనా భయంకరమైన సంఘటన జరిగిందా అని ప్రశ్నించాడు డాక్టర్. అయితే హాస్ని నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఆమె ఊపిరి ఒకే విధంగా బ్యాలెన్స్డ్గా రావడం గమనించిన డాక్టర్ ఆమె నిద్రపోతుందన్న విషయం గమనించి నిర్ఘాంతపోయాడు. నేనేం చెప్తే ఈ అమ్మాయి ఏం చేసింది? రిలాక్స్ అవ్వమంటే నిద్రపోతూ ఉందా? ఈ నెలల్లో ఇలాంటి పేషెంట్ను చూడటం ఇదే మొదటిసారి అని కోపంగా అనుకుంటూ, హలో మిస్, కళ్ళు తెరవండి. నేను మిమ్మల్ని నిద్రాస్థానంలోకి వెళ్ళమన్నాను, కానీ నిద్రపోమ్మని చెప్పలేదు అని కోపంగా అంటూ ఆమె చేతి మీద గట్టిగా ఒక దెబ్బ వేశాడు. ఆ, ఏంటి డాక్టర్, ఎందుకంత గట్టిగా కొట్టారు అని అరుస్తూ పైకి లేచింది హాస్ని. ఆ అరుపుకి కంగారుగా లోపలికి వచ్చిన కీర్తి వేగంగా హాస్ని దగ్గరికి వచ్చి, ఏం జరిగింది బేబీ, ఎందుకంత గట్టిగా అరిచావు అని అయోమయంగా అడిగింది. ఈ డాక్టర్ కొట్టాడు బేబీ అంటూ చేతి మీద ఎర్రగా తేలిన తట్టుని కీర్తికి చూపించింది. మీకేమైనా పిచ్చా డాక్టర్? నా ఫ్రెండ్ ఎందుకు కొట్టారు? దీనికి నేను మీ మీద యాక్షన్ తీసుకుంటా తెలుసా అని కోపంగా ప్రశ్నించింది కీర్తి. ఏమని యాక్షన్ తీసుకుంటారమ్మా? ఆమెను హిప్నటైజ్ చేద్దామని చైర్లో కూర్చోబెట్టి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఆవిడ మాత్రం చక్కగా నిద్రపోతూ ఉంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని కోపంగా ప్రశ్నించాడు డాక్టర్. మీ మాటలకి నిద్ర వచ్చింది, దానికి నన్నేం చేయమంటారు? పోనీ పొరపాటున నిద్రపోతే పిలిచి లేపాలి, కానీ అలా చురుకలు కనిపించేలా ఎవరైనా కొడతారా అని కోపంగా అడిగింది హాస్ని. నేను మీలాంటి పేషెంట్స్ను ఇంతవరకు నా సర్వీస్లోనే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇంకొక్క నిమిషం మీరు ఇక్కడ ఉన్నారంటే నేనేం చేస్తానో ఊహించలేరు. బయటికి వెళ్ళిపోండి అని సీరియస్గా అన్నాడు డాక్టర్. వెళ్ళక ఇక్కడే ఉండి మీ ముఖం చూడాలా? మాకు నీ ఫేస్ చూస్తుంటేనే వాంతి వస్తుంది. నువ్వు నీ జోకర్ ఫేస్. పేషెంట్ను ఎలా ట్రీట్ చేయాలో రాదు, కానీ నువ్వో పెద్ద డాక్టర్వి. పోవయ్యా పో, వెళ్ళి నీ ముఖం అద్దంలో చూసుకో. పద పాప, మనం ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వీడికి అసలు ఏమీ రాదు, ఫీజు పే చేయడం చాలా దండగా అని తిడుతూ హాస్ని చేయి పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్ళింది కీర్తి. ఇదేంటి డార్లింగ్, జనరల్గా నాకు కోపం వస్తుంది, అలాంటిది ఈరోజు నువ్వు సీరియస్ అయ్యావు అని ఆశ్చర్యంగా అడిగింది. ఏమో బేబీ, నిన్ను కొట్టడంటే నాకు నచ్చలేదు. హిప్నటైజ్ చేస్తున్నప్పుడు చాలామందికి నిద్ర వస్తుంది. అందుకు నువ్వేమీ బాధితురాలివి కావు. అంత మాత్రానికి సీరియస్ అయిపోవాలా? పోనీ ఇంకొకసారైనా ట్రై చేశాడా అంటే అది కాదు. తప్పు వాడివైపు ఉంచుకొని మన మీద చిరాకు చూపించడం అస్సలు నచ్చలేదు. అందుకే సీరియస్ అయ్యాను అని అంది కీర్తి. కానీ ఇప్పుడు నా సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? ఇక్కడికి వచ్చింది నా మెమొరీస్ని తిరిగి పొందడానికి. వీడేమో ఏదేదో అంటున్నాడు. ఇప్పుడు ఎలా తెలుసుకునేది? ఇప్పటికిప్పుడే తెలుసుకోలేనా అని నిరాశగా అడిగింది హాస్ని. హే చిల్ బేబీ, వీడు కాకపోతే ఈ సిటీలో బెస్ట్ డాక్టర్స్ లేరా? మన కర్మకాలి ఈ కార్టూన్ ఫేస్ గార్డ్ని సెలెక్ట్ చేసుకొని టైం వేస్ట్ చేశాం అని ఉన్నట్టుండి గట్టిగా నవ్వింది కీర్తి. సేమ్ మెంటల్, ఎందుకు నవ్వుతున్నావే? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఉన్నట్టుండి దయ్యం ఏమైనా పూనిందా అని అయోమయంగా అడిగింది. అది కాదే, నీ తింగర్తనం గురించి డాక్టర్కి కూడా తెలిసిపోయింది. అందుకే నీకు ట్రీట్మెంట్ చేయడానికి హడలిపోయి నిన్ను నిద్రపుచ్చాడు. పాపం బిడ్డ అని నవ్వుతూనే ఉంది కీర్తి. సే రాక్షసి, నీ నోటి నుండి ఇంకొక్క మాట బయటకు వచ్చినా నేను ఊరుకోను, ఫ్రెండ్ అని కూడా చూడను అని వార్నింగ్ ఇచ్చింది హాస్ని. నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది బేబీ. రోజు ఎంతమంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు. ఎవరితోనైనా ఇలా జరిగిందా? నేను ఒక 10 నిమిషాలు ట్రీట్ చేశాడో లేదో, నువ్వు ఒక ఐటెం పీస్ అని తెలిసిపోయింది అని కొంటగా కన్ను కొట్టింది కీర్తి. పోవే, నువ్వు అస్సలు నా ఫ్రెండ్వే కాదు. నన్ను సపోర్ట్ చేయడం మానేసి బ్లేమ్ చేస్తున్నావు. పో, నాతో మాట్లాడుకు నువ్వు అని అలిగి బయటికి వెళ్ళిపోయింది హాస్ని. ఆమె వెళ్ళిన వైపు బాధగా చూస్తూ, నాకు తెలుసు బేబీ, నేనిప్పుడు ఇలా చేయకపోతే నువ్వు రోజంతా అదే విషయం గురించి థింక్ చేస్తూ ఉంటావు. నీకిప్పుడు డైవర్షన్ చాలా అవసరం అనుకుంటూ బయటకు నడిచింది కీర్తి. కాసేపటికి బయట నిల్చున్న ఆమె దగ్గరికి వెళ్ళి, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అడిగింది. ఇప్పుడు ఇంకొక కొత్త డాక్టర్ను వెతకాలి. వీలైనంత త్వరలో ఈ సమస్యకు సొల్యూషన్ వెతకాలి కదా పాపా అని దిగులుగా అంది హాస్ని. సర్చ్ చేద్దాం.
నువ్వు ఈ విషయాల గురించి ఎక్కువగా థింక్ చేయకు, తొందరలో సాల్వ్ అవుతుందిలే అని నచ్చజెప్పింది కీర్తి. అది సరే, మనం ఇక్కడికి వచ్చిన విషయం ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానో అర్థమయ్యే ఉంటుంది కదా అని బతిమలాడింది హాస్ని. అర్థమైంది, కానీ ఈ విషయం నువ్వు చెప్పకపోతే విరాట్ గారికి తెలియదు అనుకుంటున్నావా అని అడిగిన కీర్తితో, ఏమో, నాకు అదంతా తెలియదు, మన ద్వారా తెలియకూడదు అంటున్నాను అని బదులిచ్చింది హాస్ని. అవును పాప, నువ్వు విరాట్ గారి మదర్ను సేవ్ చేశావని అంటున్నారు. మరి నువ్వు ఎవరో ఆమెకు తెలిసే ఉంటుంది కదా, ఆమెను అడిగితే విషయం తెలుస్తుందేమో, అటు నుండి ట్రై చేస్తే బాగుంటుందేమో అని సలహా ఇచ్చింది కీర్తి. ఎస్, ఆమెను అడగాలి, ఎలాగైనా ఈ విషయం తెలుసుకోవాలి. అసలు విరాట్ గారు నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం తెలుసుకోవాలి. నేనిప్పుడు ఆమె దగ్గరికి వెళ్తాను, నువ్వు డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళిపోతావా అని అడిగింది. కీర్తి సరే అని చెప్పడంతో హాస్పిటల్ నుండి బయలుదేరిన హాస్ని ప్యాలెస్కి కంపెనీకి కాకుండా నేరుగా అనసూయ ఇంటికి వెళ్ళింది. మునిపటిలాగానే హాస్నిని గేట్ దగ్గర ఆపేసి, సారీ మేడం, మీరు ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని లోపలికి పంపొద్దని పెద్ద మేడం గారు ఆర్డర్ వేశారు, క్షమించండి అని చెప్పాడు. ఈరోజు ఆమెను కలవకుండా వెళ్ళే ఉద్దేశం నాకు లేదని మీ మేడంకి చెప్పు, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని ఖచ్చితంగా చెప్పింది. ఆమెకు చాలా కోపంగా ఉంది. అసలు నేనేం చేశానని ఇలా బిహేవ్ చేస్తున్నారు? కాపాడిన మనిషి మీద కక్ష కూడా పెంచుకుంటారా? ఎందుకు ఈమెకు నేనంటే అంత కోపం? ఈరోజు నిజం తెలుసుకోకుండా అస్సలు ఊరుకోను అని స్ట్రాంగ్గా అనుకుంది. మధ్యాహ్నం నుండి కదలకుండా గేట్ బయట నిలబడి ఉన్న హాస్ని చూసి సెక్యూరిటీ గార్డ్స్కి జాలేసింది. సొంత కోడలితో పెద్ద మేడం ఎందుకు అంత కఠినంగా ఉంటున్నారో వాళ్లకు అర్థం కాలేదు. కానీ ప్రశ్నించే ధైర్యం లేక సైలెంట్గా ఉండిపోయారు. కాసేపటి తర్వాత, మేడం, మీరు ఇక్కడే ఎంతసేపు నుంచొని ఉంటారు? దయచేసి వెళ్ళండి, మీరు ఇలా ఇక్కడే ఉంటే మాకు బాధగా ఉంది, ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం అని రిక్వెస్ట్ చేశారు గార్డ్స్. అసలు మీరు లోపలికి వెళ్ళి చెప్పారా లేదా అని ప్రశ్నించిన హాస్నితో, చెప్పాను మేడం, మొన్న మీరు వచ్చినప్పుడే మాకు వార్నింగ్ ఇచ్చారు, కానీ మీరు ఇలా నిలబడి ఉండటం చూడలేక ఇంకొకసారి లోపలికి వెళ్ళి మరీ చెప్పాను. పెద్ద మేడం చాలా కోప్పడ్డారు, దయచేసి మమ్మల్ని క్షమించండి అని నిస్సహాయంగా తలదించుకున్నారు. సరే, మీరు వెళ్ళి మీ పని చేసుకోండి, నా వల్ల మీకు ఎలాంటి సమస్య రాదు అని వాళ్ళను పంపించేసి లోపలికి వెళ్ళడానికి మరో మార్గం ఏమైనా ఉంటుందేమోనని ఆలోచించింది. ఎదురుగా ఉన్న గేట్ పక్కనే వాల్ చూసిన హాస్నికి ఒక ఆలోచన వచ్చింది. అదృష్టం కొద్దీ అప్పుడే సెక్యూరిటీ గార్డ్ ఏదో పని మీద లోపలికి వెళ్ళడంతో అదే అదునుగా భావించి ఫాస్ట్గా గేట్ ఎక్కడం స్టార్ట్ చేసింది. ఒకవైపు ఎక్కి మరోవైపుకు దిగుతున్న హాస్నిని దూరం నుండే చూసి గబగబా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు సెక్యూరిటీ గార్డ్. మేడం, ఏం చేస్తున్నారు? ఇది ఎంత డేంజర్ అన్నది మీకు తెలుసా? ఎందుకింత సాహసం చేస్తున్నారు అని హాస్నితో అంటూనే ఆమెను లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. మీరు నా దారికి అడ్డు రాకండి, నేను ఈరోజు మీ పెద్ద మేడంని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవాలి అని కోపంగా అంటూ అతన్ని పక్కకు నెట్టి వేగంగా లోపలికి వెళ్ళింది. ప్లీజ్ మేడం, మీరు ఇలా చేస్తే మా ఉద్యోగాలు పోతాయి. మీరు విరాట్ గారి భార్య అని మేమేం అనలేకపోతున్నాం, పెద్ద మేడం మా మీద అరుస్తారు అని భయంతో ఆమె వెంట పరిగెత్తాడు సెక్యూరిటీ గార్డ్స్. నా వల్ల మీకు ఎలాంటి సమస్య రాదు, మీరేమీ కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. మీ మేడం బాధపడినా సరే ఈరోజు నన్ను మీట్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు, ఇది ఫైనల్ అని ఖచ్చితంగా చెప్పింది హాస్ని. హాల్లో సోఫాలో కూర్చొని తీరిగ్గా టీ తాగుతూ హాస్నిని గేట బయట నిలబెట్టానని హ్యాపీగా ఫీల్ అవుతున్న అనసూయ తన ఎదురుగా నిల్చున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా నోట్లో ఉన్న టీను బయటకు ఊసేసింది. హాస్నిని చూసిన అనసూయ ఎలా రియాక్ట్ అవుతుంది? హాస్ని నిజం తెలుసుకోగలుగుతుందా? విరాట్కి ఈ విషయం తెలిస్తే అతని రియాక్షన్ ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.